వేదశ్రీ శాతకర్ణి. కర్ణి అంటే ఏంటిది? వీళ్ళ నాన్న స్టార్ట్ చేసిండు శాతకర్ణి అని పెట్టుకోవడం. ఇక ఈయన సన్నాపు మొదటి శాతకర్ణి బిడ్డ బాంచన్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. వేదశ్రీ శాతకర్ణి మరో పేరు ఏం పేరు అంటే పూర్ణోత్సాంగ శాతకర్ణి. మరి వేదశ్రీ శాతకర్ణి గురించి చెప్పే శాసనం ఏంటంటే హదిగుంఫ. హదిగుంఫ శాస్త్రం ఎవలేసిరంటే కళింగరాజు కారవేల్డేశాడు. ఒడిశాలోని భువనేశ్వర్ దగ్గర ఉదయపూర్లో దొరికింది. ఎవరికి సంబంధించి? మనోనికి సంబంధించి శాసనం హదిగుంఫ. బిడ్డ బాంచన్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. నోట్ హదిగుంఫ శాసనం శాతవాహనుల హదిగుంఫ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ శాతవాహనుల సైనిక వ్యవస్థ. బిడ్డ బాంచన్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. శాతవాహన సైనిక వ్యవస్థ గురించి చెప్పే శాసనం హదిగుంఫ శాసనం. ఇగో బిడ్డ బాంచన్ హదిగుంఫ శాసనం ప్రకారం హదిగుంఫ శాస్త్రం ఎవరేసారు? కళింగరాజు కారవేల్డేసిండు. హదిగుంఫ శాస్త్రం ఏం చెప్తుంది? శాతవాహనుల సైనిక వ్యవస్థ గురించి చెప్తుంది. హదిగుంఫ శాస్త్రం ఎక్కడ వేసిండు? ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో ఉదయగిరి వద్ద వేసిండు. ఒడిశా అంటే నాటి కళింగ, ఇప్పటి ఒడిశా నాటి కళింగ. ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద వేసిండు. హదిగుంఫ శాసనం ప్రకారం కళింగరాజు, కళింగ అంటే ప్రస్తుతం ఒడిశా, కళింగరాజు, కళింగ అంటే ప్రస్తుతం ఒడిశా, కళింగరాజు అంటే చేది వంశస్థుడు. కళింగ రాజు కారవేలుడు, ఈయన చేది వంశం అమ్మ. కారవేలుడు, కళింగరాజు కారవేలుడు వేదశ్రీ శాతకర్ణి ఓడించిండు. మా వాళ్ళంతా గెలుచుకుంటారు, నేను ఎందుకు ఓడిపోవద్దు అని ఇగో ఓడిపోయింది. ఈయన వేదశ్రీ శాతకర్ణిని ఓడించిండు. వేదశ్రీ శాతకర్ణిని ఓడగొట్టి నేను ఆయనను ఓడించిన, నేను వేదశ్రీ శాతకర్ణిని ఓడించిన, నేను ఆయన మీదకి యుద్ధానికి అయినప్పుడు శాతవాహన కాలంలో ముఖ్యంగా 4 రకాల సైన్యం ఉండేది, ఆ సైన్యం అని సైనిక వ్యవస్థ చెప్పింది. మొదటి శాతకర్ణిని కూడా అంటే మొదటి శాతకర్ణి ఓడించాడని చెప్తుంది, కానీ క్లియర్గా చెప్పదమ్మా. ఈయనను ఓడించాడంటే చెప్తుంది. ఎట్లా చెప్పన్నా? నేను మొదటి శాతకర్ణి కొడుకైనా వేదశ్రీ శాతకర్ణిని ఓడించిన అంటే ఇక్కడ ఓడిపోయింది ఈయనే, కానీ ఎక్కువ ఇజ్జత్ పోయింది మొదటి శాతకర్ణి. ఎందుకో? మొదటి శాతకర్ణి ఓటమని తెలియకుండా ఫైట్ చేసిండు కాబట్టి కొన్ని ఈయన ఏం చెప్పుకున్నాడు? నేను మొదటి శాతకర్ణి ఆయన కొడుకును వేదశ్రీ శాతకర్ణిని ఓడించిన అని చెప్పుకున్నాడు. ఇంకేం చెప్పుకున్నాడు? పితుండ నగరానికి పేరు పెట్టింది నేనే అని చెప్పుకున్నాడు. ఎవరు? కళింగరాజు కారవేలుడు. ఓకేనా? గట్లా ఈయన ఓడిపోతాడు.